మంగళగిరి సిపిఐ ఆధ్వర్యాన జరిగే మార్పు కోసమే పాదయాత్రలకు సంబంధించిన వాల్ పోస్టర్స్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు కంచెల్ల కాసయ్య, జాలాది జాన్బాబు, బాపనపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విధానాలలో మార్పు రావాలని, ఈ యొక్క ప్రభుత్వం యొక్క మార్పు అవసరమనే ఆలోచనతో ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేసి ప్రజా సమస్యల మీద పాదయాత్రలు, అదేవిధంగా ఉన్నటువంటి ఈరోజు నిత్యావసర రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు ఈరోజు 110 రూపాయలకి వెళ్ళినటువంటి 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు ఈరోజు 110 రూపాయలకి వెళ్ళిన విధానంతో దాని భాగంగా నిత్యావసర రేట్లు ఈరోజు చూసాం. కందిపప్పు దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి, ప్రతిది కూడా సామాన్యుడికి అందుబాటు అనేదిగా నిత్యావసర రేట్లు పెరిగిన విధానాన్ని పైన అదేవిధంగా మరి ఈరోజు విద్య, వైద్యము విధానాలు అందరికీ అందాలని, అదేవిధంగా మహిళలకి రక్షణ చట్టాలని జరపాలని, రైతుకి గిట్టుబాటు ధరని కల్పించాలని, అదేవిధంగా చూస్తే ఎన్నో సమస్యలపైన పాదయాత్రలు 6 నుంచి 15 వరకు జరుపుకొని వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సమస్య కూడా పరిష్కారం కాల. మరి ఎన్నికల ముందు ఒక హిందూయిజాన్ని లేకపోతే ఒక కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని హిందువులకు నష్టం జరిగిపోతుందనే ఒక నినాదం తప్పితే అభివృద్ధి విషయంలో అంతా శూన్యంగా జరుగుతుంది. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో ఎన్డీఏ కూటమి భాగస్వామైనటువంటి ప్రాంతీయ పార్టీలు రూలింగ్ చేసినటువంటి రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి అనేది శూన్యంగా జరుగుతుంది. అంటే కేవలం కార్పొరేట్ సంస్థలకు మాత్రమే లాభాలు చేకూరుతున్నాయి. మరి కార్మిక వర్గ, రైతాంగ శ్రమను మొత్తం కూడా కార్పొరేట్ వర్గాలు దోచుకుంటూ ఉన్నాయి. దానికి నిరసనగా సెప్టెంబర్ 1వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టింది. దానిలో భాగంగా ఈ నెల అంటే నెక్స్ట్ ఆగస్టు 6 నుంచి 15 తేదీ వరకు మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి ప్రజల దగ్గరికి పాదయాత్రగా లేకపోతే ప్రచార యాత్రగా మరి కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్తూ ఉన్నాయి. మరి దీనిలో భాగంగానే మన రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో కేవలం 2 మాత్రమే అమలు చేశారు. మిగతా మొత్తం కూడా పక్కన పడేసినటువంటి పరిస్థితి చూస్తున్నారు. ప్రకటనలకి మాత్రం, పబ్లిసిటీకి మాత్రం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కానీ మరి ఆ ధనంతో ప్రజల సంక్షేమం కోసం ఏం ఆలోచించాలని ఆలోచన అనేది పక్కకు పోతుంది. ఇది భారత కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు మొత్తం కూడాను చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టింది. మరి ఈరోజు రేపు ఆగస్టు 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు తెలియజేస్తూ, అట్లాగే ప్రజా సమస్యలను కూడా అధ్యయనం చేస్తూ సిపిఐ నేతృత్వంలో మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడాను సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, అలాగే రైతాంగ సమస్యలు, అలాగే 44 ఉన్నటువంటి కోడ్ చట్టాలను మరి 4గా చేసినటువంటి పరిస్థితి. రేపు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకే మార్పు కావాలి మన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి అనే కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మనకు మార్పు కావాలి, ఈ గవర్నమెంట్ మనకి ప్రజలకి మౌలిక వసతులు ఏమీ కల్పించట్లేదు, వాళ్ళ హక్కులు ఎలా కాపాడాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఇవాళ వాల్ పోస్ట్ కార్యక్రమం చేపడతా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా దాన్ని సంఘీభావం తెలియజేసి ఎటువంటి పరిపాలన కొనసాగుతూ ఉందని చెప్పేసి మా కార్యకర్తలందరూ కూడా మీ దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ వివరణ కనుక చెప్తే దీన్ని మీ సందేశం ద్వారా కమిషనర్కి, సంబంధిత ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళి